తెలంగాణ కామ్ప్లీట్. శివ అందరూ వచ్చింది. శివ చూడడానికి శివ శివ. హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు నేను ఉన్నది జోగులాంబ అమ్మవారి ఆలయంలోని. ఈ ఆలయంతో నాకు 4 శక్తి పీఠాలు చూసుకున్నట్టు అమ్మవారి అనుగ్రహం. ఈ శక్తిపీఠంతో 4 శక్తిపీఠాలు చూసినట్టు. తెలంగాణలోని జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం. అమ్మవారిని చూసినందుకు చాలా ఆనందంగా ఉందండి. అందరూ అంటారు భక్తి ముందు తర్వాత ఏదైనా అంటారు, కానీ నేను అలా కాదు. దైవం ముందు తర్వాత భక్తి అంటాను నేను. ఇక్కడ ఇంతకు మించి తీయడానికంటూ ఏమీ ఉండదు. నేను ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తాను. జోగులాంబ టెంపుల్లో వర్కింగ్ జరుగుతుందన్నమాట. ఇది పక్కన శివాలయం, బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం జోగులాంబ ఆలయానికి పక్కనే ఉంటుంది. పైన చూస్తే ఇక్కడ ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తుంది, కానీ అది ఏంటి అనేది నా చిన్న మెదడుకి తెలియటం లేదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసి చెప్పవచ్చు. ఓకే, ఇదంతా పక్కన పెడితే లోపల శివం. ఓం నమ శివాయ. ఇక్కడ వర్క్ జరుగుతుంది. మరి వర్క్ జోగులాంబ టెంపుల్లో. జీవితం ఎవరికి ఏం కావాలో అది ఇవ్వదు. దాన్ని తీసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరికి ఏం కావాలో వాళ్ళకి అది తెలియదు. వాళ్ళు తీసుకోవాలనుకున్నది జీవితం వాళ్ళకి ఇవ్వదు. వాళ్ళు తీసుకున్నది వాళ్ళకి నచ్చదు. జీవితం ప్రతి ఒక్కరికి ఏదో ఒక గుణపాటు నేర్పుతూనే ఉంటుంది. ఒకరికి ఒంటరితనాన్ని, ఒకరికి జ్ఞాపకాలని, ఒకరికి ప్రేమని, ఒకరికి బంధాన్ని, ఒకరికి స్నేహాన్ని. కానీ జీవితానికి నేర్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది జీవితం కాదు, జీవితంతో చేసే ప్రయాణం, జీవితంలో చేసే ప్రయాణం. ప్రయాణం చాలా అందమైంది, కానీ ప్రయాణంలో ఎదురయ్యే మలుపులే చాలా విచిత్రంగా వింతగా ఉంటాయి. జీవితం ప్రతి ఒక్కరికి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఒకరికి ప్రేమని, ఒకరికి స్నేహాన్ని, ఒకరికి ప్రయాణాన్ని, ఒకరికి ప్రకృతిని, ఒకరికి వికృతిని. కానీ మీరు చేసే ప్రయాణం ఎంతవరకు అనేది మీ చేతిలో ఆధారపడి ఉంటుంది. జీవితాంతం మీకు తోడుగా ఎవరూ ఉండరు. మీతో తోడుగా ఉండేది మీ జ్ఞాపకాలే, మీకు జరిగిన విషయాలే. జీవితం మిమ్మల్ని మార్చుతుంది అనుకుంటున్నారు, కానీ జీవితం మిమ్మల్ని మార్చదు. మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. జీవితం మీకు ఎలా జీవించాలని మాత్రమే చెప్తుంది. Is it
ఓం నమ శివాయ. ఇంకా అక్కడ చిన్న జెండాలా కనిపిస్తుంది కదా చివర, అదే శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం. ఇవి రెండు ఒక్కసారే కట్టారు అంటున్నారు, మరి ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది నాకు తెలీదు. శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో అయితే ప్రజెంట్ మనం ఉన్నాము. చాలా వరకు లిఫ్ట్ దొరికింది నాకు, ఒక 15 కిలోమీటర్ల వరకు దొరకలేదు. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేటికి టైం అయింది. సూర్యుడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వ్యూ బాగుంది, మార్నింగ్ ఇంకా బాగుండొచ్చేమో తెలియదు. ఒరిజినల్ టెంపుల్ అయితే అదే. అది ఎప్పుడు నీటిలో తేలుతుందో ఎప్పుడు మలుగుతుందో తెలియదు.